హరే కృష్ణ ఆత్మబంధువులకు చాలామంది ఈ మధ్యలో బరువు తగ్గడానికి ఎన్నో రకాల వ్యయ ప్రయాసలకు లోబడి చాలామంది చాలా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ చాలామంది మనము ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు, పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు, కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా కేటగరైజ్డ్ చేయాలి మనం ప్రతి మనిషినే. వాళ్ళు చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వయసుతో సంబంధం లేదు. ప్రతి మనిషి ఎవరైనా కానీ 3 ప్రధానమైనటువంటి గుణాలు కలిగి ఉంటారు. ఎవరు ఒకరు ఒకదానికి ఫిక్స్ అయి ఉంటారు. అన్నిట్లలో అంటే అందరిలో అన్నీ ఉంటాయి. వాత పిత్త కఫాలు 3 ఉన్నప్పటికీ ఏదో ఒకటి డామినేషన్తో పుడతారు. అయితే ఏదో ఒకటి డామినేషన్తో పుట్టిన వాళ్ళు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క మెంటల్ లక్షణాలు అంటే మానసికమైనటువంటి లక్షణాలను బట్టి మనము గుర్తుపట్టవచ్చు. ఎవరు వాత ప్రధానమైన వ్యక్తులు, ఎవరు పిత్త ప్రధానమైన వ్యక్తులు, ఎవరు కఫ ప్రధానమైన వ్యక్తులని. అయితే ఎవరైనా ఒక వ్యక్తి తను బరువు తగ్గాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క శరీర తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. సో ముఖ్యంగా వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు బరువుగా ఉన్నారనుకోండి, యాక్చువల్గా వాళ్ళు బరువే ఉండరు. అసలు వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు బరువుగా ఉండరు. ఒకవేళ బరువుగా ఉంటే వాళ్ళు బరువు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది వచ్చే సమస్య 100కి 90% మంది ప్రజలు 100కి 90% మంది ప్రజలు పిత్త ప్రధానంగా పుడతారు. పిత్త ప్రధాన లక్షణాలు ఉంటాయి. పిత్త ప్రధానంగా వ్యవహరిస్తారు. పిత్త ప్రధానంగా వ్యవహరించడం అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, జెలస్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఎవరు చెప్పినా వినకపోవడం, ఇలాంటి క్యారెక్టర్స్ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తి. లీడర్షిప్ క్వాలిటీ, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా ఎక్కువగా మైండ్లో తీవ్రంగా తను ఏదో గొప్ప విషయాన్ని సాధించాలి అని తపన పడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆకలి అన్కంట్రోల్డ్గా ఉంటుంది, జీర్ణశక్తి అన్కంట్రోల్డ్గా ఉంటుంది, తర్వాత తిన్న తర్వాత వెంటనే మళ్ళీ ఏదైనా తినగలిగేటువంటి మళ్ళీ కెపాసిటీ ఈ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులకు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తను ఆహారం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తినాలి అని అనుకోకముందే అంటే మళ్ళీ చేయి కడుక్కున్నాడు, టవల్తో తుడుచుకుంటున్నాడు, మళ్ళీ అప్పుడే అక్కడ ఏదైనా ఇంకో వస్తువు అందుబాటులోకి వచ్చింది, స్వీట్. అప్పుడు ఆల్రెడీ నేను తిన్నా కదా, చెయ్యి కడుక్కున్నాను, మూతి కూడా తుడుచుకున్నాను, మళ్ళీ అప్పటికి ఏదైనా స్వీట్ అందుబాటులోకి వస్తే తినేస్తాడు. మళ్ళీ అతనికే ఆ స్వీట్ తిన్న తర్వాత కూడా మళ్ళీ బయటికి వెళ్ళినాక కాస్త ఐస్ క్రీమ్ అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ కూడా తినేస్తాడు. ఐస్ క్రీమ్ కూడా అయిపోయినాక కొంచెం డ్రింక్ అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ఏదన్నా జ్యూస్ లాంటిది, మళ్ళీ అది కూడా తాగేస్తాడు. యాక్చువల్గా అక్కడ ఆహారం ఏదైతే తీసుకున్నాడో అప్పటికైనా ఫుల్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చినప్పటికీ తీసేసుకున్నాడు. ఇది పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తుల లక్షణం. అంటే డిస్క్రిమినేషనే ఉండదు, ఎంతనైనా తినగలుగుతాడు అనమాట. సో వీళ్ళు తొందరగా లావు కావడానికి అవకాశం ఉంది. అంటే పిత్త ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు తల సన్నగా ఉండి, బాడీ చాలా పెద్దగా ఉండి, పొట్ట పెద్దగా ఉండి, తొడలు పెద్దగా ఉండి, కాళ్ళు సన్నగా ఉంటాయి, కుండలాగా ఉంటారనమాట. అంటే పొట్ట మాత్రం పెద్దగా ఉంటుంది, భుజాలు జారినట్టుగా ఉంటాయి. సో వాత ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు సహజంగానే అసలు వాళ్ళు బరువుగా ఉండరు. ఒకవేళ ఉంటే మాత్రం అది చాలా రేరెస్ట్ అనుకోవచ్చు. వాళ్ళు తొందరగా ఈజీగా బరువు తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇంకొక కేటగిరీ ఏంటంటే కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు రియల్గా బరువుగా ఉంటే మాత్రం వాళ్ళ బరువు సూటబుల్ బరువు అంటారు. అంటే సూటబుల్ బరువు అంటే వాళ్ళ యొక్క బరువు వాళ్ళకు అది ఎస్సెట్గా పనికొస్తుంది రియల్గా చెప్పాలంటే. అంటే కొంతమంది 6 feet ఉండి 6.2, 6.3 అట్లా హైట్ ఉన్న వాళ్ళు నిజంగా వెయిట్ కనుక ఉండగలిగితే వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోద్ది, చాలా స్ట్రాంగ్గా బలిష్టంగా ఉంటారు. వాళ్ళకి ఆ వెయిట్ అవసరం అనమాట. అయితే ఇక్కడ మనం అధిక బరువు అనేటువంటి చర్చలో మనం గుర్తుపట్టాల్సింది మాంసం యొక్క బరువా, ఫ్యాట్ యొక్క బరువా, ఇది గుర్తుపట్టాలి ఫస్ట్. లేదా ఇంకొక కూడా బరువు ఉంది, అది నీటి యొక్క బరువా. ఈ 3 బరువులే. అయితే కొంతమంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు మనకు, సార్ నేను 10 years కింద 76 kilos అండి, ఇప్పుడు కూడా నేను 76 kilos ఉన్నానండి, నాకేం బరువులో పెద్దగా తేడా లేదా అంటారు. కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అప్పుడు బరువు తీసుకున్నప్పుడు బోన్ బరువు అంటే బోన్ యొక్క బరువు మరియు మాంసం యొక్క బరువు వాళ్ళకు ఉండొచ్చు.
అప్పుడు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండొచ్చు, అప్పుడు 76 కిలోలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఆ బోన్ బరువు తగ్గిపోయి గుల్లబారిపోయి బరువు తగ్గిపోయి మరియు మాంసం తగ్గిపోయి ఫ్యాట్ దాంట్లో పెరుగుతుంది. ఇక్కడ మిషన్ ఉంది, బరువు జోకే మిషన్కు దానికి సంబంధం లే, అది బరువు జోకుతుంది అంతే. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే నేను ఎప్పటి నుంచో 76 కిలోలు అండి, ఇప్పుడు కూడా 76 కిలోలు. అట్లా కాదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన శరీరంలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది పట్టుకొని చూడొచ్చు. ఇలా మనం పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే ఇట్లా మనము ఆ పట్టుకొని చూస్తామో మనకు అర్థమవుతుంది ఫ్యాట్ కంటెంట్ బయట ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ ఫ్యాట్ స్కిన్ మీద ఉన్నటువంటి ఫ్యాట్, అంటే స్కిన్ జస్ట్ కిందనే ఉంటుంది ఫ్యాట్, ఆ ఫ్యాట్ను మనం గుర్తుపట్టడం, లేదా కండరాలలో ఉన్నటువంటి ఫ్యాట్, లేదా పొట్ట ఉందనుకోండి పొట్ట మీద ఉన్నటువంటి ఫ్యాట్, పొట్ట లోపల అంటే విసరల్ ఫ్యాట్ అంటే పేగుల మధ్యలో గుండె చుట్టూ లివర్ చుట్టూ ఉండేటువంటి ఫ్యాట్, ఇది కూడా ఒక ఫ్యాటే. సో ఇట్లా మనము ఈ ఫ్యాట్ ఉన్నటువంటి వ్యక్తులలో మనము ఆలోచించాల్సింది ఎక్కువగా ఈ విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఈ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులకు మనము ఫ్యాట్ తగ్గియడము దాదాపు అసాధ్యం అన్నమాట. చాలా రిస్క్, వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు 90% పైగా ప్రజలు ఈ యొక్క పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులే ఉంటారు మన సొసైటీలో. ఈ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏదో పాపం అనుకుంటారు బరువు తగ్గాలి అని చెప్పి, చాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఆ ఫాస్టింగ్, ఈ ఫాస్టింగ్, రకరకాల డైట్లు ఇలా చేసుకుంటూ పాపం ఒక నెల రోజులు అతి కష్టం మీద ఒక కిలో తగ్గంగానే చాలా సంతోషపడతారు. ఒక 5-6 కిలోలు కష్టంగా తగ్గుతారు. కానీ అది ఆపేయంగానే మళ్ళీ అంతకంటే రెట్టింపు బరువు పెరుగుతారు. ఇది పిత్త ప్రధానమైన వ్యక్తుల యొక్క క్యారెక్టర్. సో మనకు కఫ ప్రధానమైనటువంటి వ్యక్తులలో అసలు బరువు తగ్గాల్సిన అవసరం ఉండదు. నంబర్ 1, ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. వాళ్ళ బరువు తగ్గినా కూడా స్టేబుల్గా బరువు తగ్గుతారు. ఇక వాత ప్రధానమైనటువంటి వ్యక్తులకు ఎక్స్టర్నల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇంటర్నల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళు బరువు తగ్గాలనుకోవడం చాలా ఈజీ, వాళ్ళకేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఇక్కడ మన చర్చ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్ హ్యావింగ్ అది పిత్త ప్రధానమైనటువంటి అధిక బరువు ఉంది. సో ఈ అధిక బరువును తగ్గించాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మనం ఎవరం, ఏ కేటగిరైజ్డ్గా ఉన్నాం, మన యొక్క ఆహార పదార్థాలు ఏంటి, మనం ఆహార పదార్థాలలో ఎక్సెసివ్గా ఎందుకు తింటున్నాం. అంటే పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు అన్కంట్రోల్డ్ డైట్, అన్కంట్రోల్డ్ క్రేవింగ్స్, అన్కంట్రోల్డ్ సెటిల్మెంట్ అంటే సాటిస్ఫాక్టరీ లేకుండా ఉంటారు. అంటే వాళ్ళకు టేబుల్ నిండా అన్నీ కనబడాలి, అన్నీ పెడితే అన్నీ తినేస్తారు. ఇది గుర్తుపట్టుకొని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏ నియమాలు పాటిస్తే వాళ్ళు బరువు తగ్గుతారో తెలుసుకుందాం. హరే కృష్ణ.